అందరికి హ్యాపీ సంక్రాంతి. తెలుగు అందరూ అన్నిలు అందరూ కతీఫ్ వెళ్తున్నాం అందరం కలిసి సంక్రాంతి పండగలకి. పార్ట్ 2లో కదా అసలైన మజా. మీరు పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడకపోతే ఎలా? పార్ట్ 2 మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇందులో మాత్రం అన్ని వీడియోలు ఉంటాయి. ఇదే లాస్ట్ పార్ట్. ఇప్పుడే అనమాట అసలైన ఘట్టం. మాస్ సాంగ్స్ తో డాన్స్ ఉంటుంది ఓర నాటుగా. వీళ్ళ డాన్స్ మాత్రం చాలా అంటే చాలా నాకు నచ్చింది. కేరళ నుండి వచ్చారంట డాన్స్. నిజంగా చెప్తున్నాను, నేను ఇండియాలో ఉన్నా సరే ఎంత ఎంజాయ్ చేస్తుందనో లేదో. దొరికాడు దొంగ రండి. ఎవరు దోశ యూట్యూబ్ పెడతాం మామూలుగా. అసలు ఇక్కడికి వచ్చిన నుండి మాకు అసలు టైమే తెలియదు. అప్పుడే లంచ్ టైం అయిపోయింది. మాకైతే లంచ్ చేయడానికి వచ్చాం. చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. నాకైతే లంచ్ చాలా స్పెషల్ గా పెట్టారు. అంత స్పెషల్ గా ఏటో చూపిస్తాను చూడండి మీకే. అరిటాకులో భోజనం అనమాట. 2 సంవత్సరాల తర్వాత అరిటాకులో భోజనం. ఫస్ట్ ఒక పూరి అంబలి వచ్చింది. దాని తర్వాత అప్పడం ఒకటి వచ్చారు. పులిహోర వేసారు మనకి. మిరపకాయ బగారా రైస్. మిరప ఎక్కువ పెట్టించుకోండి పర్వాలేదు. అల్లమిరపకాయ దొరకదు వరలకి. మనకి బగారా రైస్ ఇచ్చారు సార్. మనకి గుత్తొంకాయ కూర వచ్చింది. ఎక్కడో చూశాను కదా నీకు. వంకాయలే లేవు అన్నది. కంచిలి సోంపేట. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. హలో కుమార్ తమ్ముడు ఇటు చూడు. ఐ లవ్ యూ గురు. ఈ మాట జీవితంలో ఎవరు చెప్పకూడదు. నేను ఎవరు చెప్పలేదు కాబట్టి నీకు చెప్పాను. ఓ థ్యాంక్ యూ. చూసారా, ఇది మొత్తం తెలుగు వాళ్ళేనని. మొత్తం తెలుగు వాళ్ళే. చాలా మంది రాలేదు. భోజనంకి అందరు రెడీ అయ్యారు. మొత్తం తెలుగుని. మా ఓట ఇప్పుడు ఉంది. మేమందరం ఇప్పుడు కొద్దిగా హెల్ప్ చేస్తాం అనమాట. ఈ క్యాటరింగ్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు. క్యాటరింగ్ అయితే చాలా బాగుంది. టేస్ట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. వీళ్ళది ఒక బ్రాంచ్ వచ్చేసి అల్కోబర్ లో కూడా ఉంది. వీళ్ళ రెస్టారెంట్ కూడా ఉందని విన్నాను. మీరు ఎవరైనా అల్కోబర్ లో ఉంటే కామెంట్ చేయండి.
సంక్రాంతి కోడి పుంజులు. ఈ కోడి పుంజులు ఇక్కడికి ఎలాగొచ్చాయి? ఇండియా బ్రీడ్లు లాగా ఉన్నాయి అవి. పెట్టెట్టారు, 2 పుంజులు పెట్టారు. ఎక్కడ నుండి తెచ్చినారు అర్థం కావట్లేదు. గేమ్స్ కూడా ఉన్నాయి చూడండి, చూపిస్తాను. రింగ్ గేమ్ పిల్లలే ఉన్నాయి. 10 రియల్ అంట, కానీ 10 రియల్కి విలువైన బొమ్మ ఏం లేదు. చూడండి, ఇది గన్ షూటింగ్ అనమాట. మీకు ముందు పెట్టాను కదా వీడియోలో ఆ గన్ షూటింగ్. ఇది కూడా 15 రియల్ అని, కానీ దీనికి తగ్గట్టుగా మనకి ఏం లేవు గిఫ్ట్లు. ఎందుకు చెప్పండి, వేస్టే. ఈ చిన్నపిల్లలు బోర్లు ఊదుకుందాం ఏంటండి. ఎవరైనా స్పాన్సర్ చేస్తే గురి కొట్టడానికి రెడీగా ఉన్నాము. దిలీప్ స్పాన్సర్ చేస్తాడు ఇప్పుడు అన్న. దానికి 10 రియల్కి విలువైన గిఫ్ట్లు లేవన్నా. ముందు నువ్వు కొట్టడానికి రెడీగా ఉన్నావు. గిఫ్ట్ కాదు, ఆనందం కావాలి ఆడియన్స్. ఆనందం కోరుకో. చూడు బొమ్మలు. నాకైతే ఈ సాటా ఫంక్షన్ మొత్తంలో 2 థింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఒకటైతే ఆ సంక్రాంతి పండుగ స్టాచ్యూ, ఇంకైతే అన్నమయ్య తాలూకు ఎపిసోడ్. సాటా ఫంక్షన్ మొత్తంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి షీల్డ్ అనేది అందజేశారు అనమాట. అది మాత్రం చాలా సంతోషకరం. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. మన ఊర్లో అయితే అలాగే ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ కొడతారో వాళ్ళకే ఇస్తారనమాట. మనకైతే స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ కి వెళ్తున్నాం, పదండి. స్నాక్స్ టైం. ఇది స్నాక్స్ టైం అన్నా. చాలా పెద్ద లైన్ ఉందన్నా. చాలా అంటే చాలా. ఆడు చూడు, దొరికాడు దొంగ. రండి. దొరికాడు దొంగ దొరికాడు. నాకు ఇది ఏది ఏది ఏ గురు ఎవరు దోశ స్నాక్స్ అనే మాట కాదు కానీ ఆ జనాల్లో ఆ సమోసాలు తెచ్చినప్పుడు మాత్రం జింగాని అయిపోయింది నా ఒళ్ళు మొత్తం. అతి కష్టం మీద దిలీప్ సమోసాలు సంపాదించాడు. మొత్తానికి చాలా కష్టంగా సంపాదించాం వేడిగా సమోసాలు. అలాగే సూపర్. దుమ్ములైపోయిందా? ఈ బాగుంది. యూట్యూబ్ పెడతాం. మనకైతే స్నాక్స్ అయిపోయేవి.
మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ వెళ్తున్నాం ఇప్పుడు. పదండి ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేయడమే. మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది, చూస్తున్నారు కదా సౌండ్. డిన్నర్కి వెళ్ళిపోదాం డిన్నర్కి వెళ్ళిపోదాం. నైట్ డిన్నర్ వచ్చేసి టిఫిన్ ఇచ్చారు, ఉప్మా, చట్నీ, రైసు, సాంబారు, తోడ, పెరుగు కానీ చేస్తున్నాం. అడ్జస్ట్ అయిపోదాం, ఏటవుద్ది ఏం కాదు. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గుర్తున్నారు కదండి, చాలా అంటే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నాకు మాత్రం చాలా నచ్చింది. వీళ్ళు మొత్తం కేరళ అంట, కేరళ నుండి వచ్చారంట ఈ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి. మేమైతే సాటాకి వచ్చాం కదా, సాటా గుర్తుగా మనకైతే గిఫ్ట్ ఇచ్చారనమాట. దీంట్లో ఏముందో తర్వాత చూద్దాం. ఇప్పుడే అనమాట అసలైన ఘట్టం. మాస్ సాంగ్స్తో డ్యాన్స్ ఉంటుంది ఊరనాటుగా. పదండి చూసేద్దాం. గట్టిగా అంటే గట్టిగా ఎంజాయ్ చేసాం. ఒళ్ళంతా హోనం అయిపోయింది చెప్తున్నాను. ఒళ్ళు హోనం అయిపోయి గొంతు అయితే పట్టేసింది. మీకెళ్ళకొందరా? సేమ్ ప్రాబ్లం, మామూలు లేదు, దుమ్ము లేపావు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేశాను నేను. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు ఇంకా ఆడుతున్నారు, తెల్లవారు నుండి ఆడుతున్నారు చిన్నపిల్లలు. చూపిస్తాను చూడండి, వెనక వాళ్ళు ఆడుతున్నారు కదా, ముందు కూడా ఆడుతున్నారు. ఏదైనా చిన్నపిల్లలు ఉంటే కదా సరదా అనేది, సందడి అనేది. ఏదైనా చిన్నపిల్లలు ఉంటేనండి పండగ అన్నది. చూడండి ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారో. మంచిగా ఆడుకుంటున్నారు కదా. ఏదైనా చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు. ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సినవి అప్పుడే ఎంజాయ్ చేయాలంటారు. అది మాత్రం 100%. సంక్రాంతి సంబరాలు నిజంగా చెప్తున్నాను, నేను ఇండియాలో ఉన్నా సరే ఎంత ఎంజాయ్ చేసిందనో లేదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అస్సలు. అంత ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి గిఫ్ట్ ఏది ఇచ్చారో చూద్దాం సరేనా. రెండు చాక్లెట్లు, బొంగరం.
మేము మా మట్టుకు మా ఉంగరాలు తిప్పుకుంటుంటే ఆ చిన్నపిల్లడు వచ్చేసి అన్నయ్య నా చేతుల మీద కూడా తిప్పండి అన్నయ్య అనుకుని అన్నాడు. నేనైతే ఫస్ట్ బొంగరం కొన్నాం, మా నాన్న జోబు నుండి డబ్బులు తీసుకున్నాను. పేరేం పేరు? ఆర్యన్. నీకు బొంగరం తిప్పడం నేర్చావా? ఎవరు నేర్పించారు? బొంగరాల వీరుడు. బొంగరాల వీరుడు నేర్చావా? స్టూడెంట్. గురువు ఎవరు? గురువు అంటే అర్థం తెలుగు వస్తుందా ఎక్కువ? హీరో తాపే మా బొంగరాలు ఇప్పుడు. మరి ఈరోజు తాపియా? మరి తిప్పకూడదు బొంగరాలు. బొంగరాలు ఎక్కువ నేర్చుకోవాలంటే 5వ క్లాసులో స్కూల్ మానేసి దెబ్బలు కాయాలి ముందు. భోగి మంట మండిపేస్తున్నారు చూడండి. భోగి మంట, భోగి మంటలు. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. మనం బయలుదేరిపోతున్నాం. అందరికి హ్యాపీ భోగి అడ్వాన్స్ గా. మేము సౌదీలో భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ భోగి. బాయ్ 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 బాయ్. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసారు. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వీడియో ఎలాగొందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ ఉంటాం మరి. బాయ్ బాయ్.